చాలామంది నెలసరి టైంలో విపరీతమైన కడుపు నొప్పితో సఫర్ అవుతూ ఉంటారు. సో, చాలామంది ఈ ప్రాబ్లమ్‌కి డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలా అని చెప్పి హెసిటేట్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఈ కడుపు నొప్పి తీవ్రత కనుక ఎక్కువ అవ్వడము, తరచుగా ప్రతిసారి నెలసరి టైంలో విపరీతమైన కడుపు నొప్పి రావడము, అలాగే ఓవర్ బ్లీడింగ్ అయిపోవడము, పర్ డే ఒక 5, 6 ప్యాడ్స్ ఎక్కువైపోవడము, విపరీతమైన నీరసం, వామిటింగ్స్ అయిపోవడం, ఇట్లా కొంతమంది మహిళలు బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సింప్టమ్స్‌తో మీరు బాధపడుతున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఒకసారి స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన నెలసరి కడుపు నొప్పిని డిస్మెనోరియా అంటారు. ఇందులో 3 రకాలుంటాయి. స్పాస్మోడిక్ డిస్మెనోరియా, కంజెస్టివ్ డిస్మెనోరియా అండ్ మెంబ్రేనస్ డిస్మెనోరియా. కొంతమందికి స్పాస్మోడిక్ అంటే ఆగి ఆగి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అది ఫస్ట్ డే బ్లీడింగ్ స్టార్ట్ అయ్యాక తగ్గిపోతుంది. కొంతమందికి ఓవరాల్ 4, 5 డేస్ బ్లీడింగ్ అవుతున్నంత సేపు కడుపు నొప్పి కూడా ఉంటుంది. అలాగే కొంతమందికి బ్లీడింగ్‌లో క్లాట్స్ పడడం, దానివల్ల విపరీతమైన నీరసము, ఓవర్ బ్లీడింగ్, కళ్ళు తిరగడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌తో సఫర్ అయ్యేవాళ్ళు స్కాన్ చేయించడం ద్వారా ప్రాబ్లమ్ ఏంటో మనం అసెస్ చేయొచ్చు. ఇది కొన్నిసార్లు గర్భసంచి పొర యొక్క థిక్‌నెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. అలాగే ఎడినోమయోసిస్ అనే కండిషన్‌లో కూడా తీవ్రమైన కడుపు నొప్పి ప్లస్ రక్తస్రావం ఎక్కువ అవ్వడం ఉంటుంది. అలాగే ఎండోమెట్రైటిస్, ఎండోమెట్రియోసిస్, డీయూబీ డిస్‌ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్, అట్లాగే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కొన్నిసార్లు గర్భసంచిలో కంతులు ఫామ్ అవుతాయి. అలాంటప్పుడు కూడా విపరీతమైన పెయిన్, అలాగే బ్లీడింగ్ ఓవర్‌గా అవుతుంది. సో, ఇట్లా చాలా కండిషన్స్ ఉంటాయి. ఏ కండిషన్ వల్ల మీకు ఇట్లా సివియర్ పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ వస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నట్టయితే మీరు హెసిటేట్ చేయకుండా డాక్టర్‌ని కన్సల్ట్ చేసి టెస్ట్ చేయించుకొని ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని మెడిసిన్ వాడండి. మన హోమియోపతిలో ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తాయి. సో, చాలా డ్రగ్స్ ఉన్నాయి మనకి. డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్, ఏజ్‌ని బట్టి మనకి మెడిసిన్ అనేది ఇస్తాం. సో, ఈ ప్రాబ్లమ్‌తో మీరు సఫర్ అవుతున్నట్టయితే మీరు హెసిటేట్ చేయకుండా డాక్టర్‌ని కలిసి స్కాన్ చేయించుకోండి. అలాగే మెడిసిన్స్ కూడా కంపల్సరీ వాడండి.